అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఓం శ్రీ సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము. సాయి బంధువులందరూ సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో బాబా మాటల్లోనే విందాం. బిడ్డ, చూడగానే శివయ్యను తాకునాయన, 2 వరాలను అందుకుంటావని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పిన విధంగా శివయ్యను తాకి 2 వరాలను అందుకోండి ఫ్రెండ్స్. బిడ్డ, నీకు నా ఆశీస్సులతో పాటు ఆ శివయ్య ఆశీస్సులు పరిపూర్ణంగా నీకు అందాయి నాయనా. ఈ రోజుతో నీ దారిద్ర్యమంతా కూడా తొలగిపోబోతుంది. నేను చెప్పే మాటలను శ్రద్ధగా విను నాయనా. బిడ్డ, నువ్వు ఎన్నో రోజుల నుండి నన్ను అడుగుతున్నది నెరవేర్చడం లేదని నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పరుగులు పెడుతున్నావు? ఎందుకని నన్ను వదిలిపెట్టాలని అనుకుంటున్నావు నాయనా? నువ్వు అడిగింది నేను చెయ్యడం లేదని, నువ్వు కోరుకున్న వెంటనే నేను నీకు సహాయపడడం లేదని నాపైన అలిగావా బిడ్డ? లేదంటే నువ్వు అడిగినది ప్రతీదీ కూడా నీకు నేను చేసి పెట్టడం లేదని నా మీద కోపం వచ్చిందా నాయనా? అందుకని నీ బాబాను, నీ తండ్రిని, నీ గురువును అయినటువంటి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు చెప్పు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీతోనే, నీ వెంటనే ఉంటాను కదా బిడ్డ. మరి నా నుండి తప్పించుకొని మరి ఎక్కడికి వెళ్తావు? నువ్వు నన్ను వదిలిపెట్టినా సరే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టేదే లేదు నాయనా. ఎందుకంటే బిడ్డలకు తండ్రిపై ప్రేమ తగ్గిపోవచ్చేమో కానీ తండ్రికి మాత్రం బిడ్డలపై ఎప్పుడూ ప్రేమ తగ్గదు. నీకు కూడా నా పైన ఎంత కోపం వచ్చినా నాకు నీ మీద మాత్రం ఇంకా ఇంకా ఎక్కువగా రెట్టింపు ప్రేమ కలుగుతుంది నాయనా. నిన్ను చూసిన ప్రతిసారి కూడా జాలి కలుగుతుంది. అలాగే నీ కష్టాన్ని చూసి మరింత బాధ కలుగుతుంది నాయనా. నీ అమాయకత్వంతో నన్ను వదిలి వెళ్ళి పోవాలని చూస్తున్నావు అని అనుకోవడం ఎంతవరకు సమంజసం చెప్పు బిడ్డ? నీ అమాయకత్వాన్ని చూసి నాకు జాలి కలుగుతుంది. నువ్వు కోరుకున్నది జరగకపోయినంత మాత్రాన నేను నీకు ఏ విధంగానూ సహాయపడను అనేటువంటి నిర్ణయానికి ఎందుకు వచ్చావు బిడ్డ? ఎప్పుడూ కూడా నువ్వు అలాంటి ఆలోచన చేయకూడదు. నన్ను వదిలిపెట్టి నువ్వు ఎంత దూరమని పరిగెత్తగలవు చెప్పు? నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే నేను మాత్రం నిన్ను వెనక్కి లాగుతూనే ఉంటాను నాయనా. నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా సరే నువ్వు తిరిగి నా చెంతకు రావాల్సిందే. అలా నీకు కూడా తెలుసు కదా బిడ్డ. కానీ ఒక్కొక్కసారి అజ్ఞానం మనకు కన్నులను కూడా కప్పివేస్తుంది, మన ఆలోచనలను సహితం మసకబారేలా చేస్తుంది బిడ్డ. అటువంటప్పుడు ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగానే ఉంది నాయన. అంతా సర్దుకుంటుంది, అంతా చక్కబడుతుంది. కానీ అందుకు సమయం అంటూ ఉంటుంది కదా బిడ్డ. ఆ సమయానికి అనుకూలంగానే ఏదైనా జరుగుతుంది. ఎంత ఓర్పు పడితే అంత రెట్టింపు సంతోషాలు నీకు తప్పకుండా వచ్చి చేరుతాయి. ఈలోపే నన్ను వద్దనుకుంటూ నాపై అలిగి వదిలిపెట్టి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వు ఎటువంటి తప్పటడుగులు వెయ్యకుండా, ఏ ప్రమాదంలో పడకుండా నేను ఎప్పుడూ కూడా కాచుకునే ఉంటాను నాయనా. నీకు ఎన్నోసార్లు ఇది నీకు అర్థమయ్యేటటువంటి పరిస్థితిని కూడా నీ ముందే ఉంచాను. అయినప్పటికీ కూడా ఎందుకో తెలియదు నీకు నా పైన ఎక్కువగా కోపంగా ఉంది బిడ్డ. నాపై నువ్వు కోపాన్ని పెంచుకున్నావని నాకు నీ మీద కోపం లేదులే బిడ్డ. అందులో నీ తప్పేమీ లేదు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా.
నా దగ్గర కాకుండా మరి ఎవరి దగ్గర కోపాన్ని చూపించగలవు? నీకు నా మీద ఎంత ప్రేమ ఉంటే నా మీద కోపాన్ని చూపించగలుగుతావు నాయనా? నువ్వు ఒక్క మాట నన్ను అన్నావు అంటే నీకు నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్లే కదా. బిడ్డా, నువ్వు ఏమీ కూడా కంగారు పడనవసరమే లేదు. ఇదిగో నీ సాయి తండ్రి ఈ 2 చేతులలో 2 వరాలను దాచి ఉంచాడు. ఆ వరాలను నీకు అందివ్వడానికి ముందుకు రాబోతున్నాడు నాయనా. శివయ్యను ఎందుకు తాకమన్నాను అంటే అందుకు ఒక అంతరార్థమనేది ఉంది. అది నీకు ముందు ముందు తెలుస్తుంది బిడ్డా. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. ఇక నా చిట్టి తల్లికి, నా చిట్టి తండ్రికి నా మీద ఉన్న అలుకను మానుకొని ఒక్కసారి సాయి అంటూ మనసారా పిలిచి మీలో నన్ను నింపుకోండి బిడ్డా. మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దుష్ట శక్తులు అన్నిటినీ కూడా మీ దగ్గర నుండి తరిమి వేస్తున్నాను. ఇకపైన ఎటువంటి ఆందోళన లేదు. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, అన్ని విధాలా సుఖపడేటువంటి సమయం ఆసన్నమైంది బిడ్డ. ఇదిగో ఇలా చూడు, నీ చేతిని ఇలా ఇవ్వు. నీ జీవితం అంతా కూడా నేను నీతో కలిసి నడుస్తాను నాయనా. నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యను నీ తరపు నుండి నేను ఎదుర్కొంటాను నాయనా. ఈ సాయిపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి దృఢమైన భక్తి ఉంటుంది చూడు, అది నీకు అద్భుతమైనటువంటి బలాన్ని అలాగే గొప్ప మనశ్శాంతిని ఇస్తుంది బిడ్డ. నిన్ను అణిచివేసేందుకు చూసేటువంటి ఈ ప్రపంచం ఏ విధంగా తన యొక్క ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నప్పటికీ నువ్వు మాత్రం దానికి ప్రభావితం కాలేవు నాయనా. ఎందుకంటే అవన్నీ కూడా ఈ సాయిని దాటుకుంటూ రావాలి కాబట్టి. పిచ్చి తల్లి, కల్మషం తెలియనటువంటి నీకు ఎప్పుడూ కూడా హాని జరగదు. జరగకుండా చూడడమే కదా ఈ సాయి యొక్క కర్తవ్యం. ఇప్పటి యొక్క నీ పరిస్థితిని చూసి నువ్వు బాధపడనవసరం లేదు నాయన. ఖచ్చితంగా నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేసేటువంటి కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఆ క్షణాలను నువ్వు తప్పకుండా గుర్తిస్తావు నాయన. జీవితంలో ఎన్నో ఓటములు ఎదురైనా సరే నువ్వు మాత్రం భయపడనవసరం లేదు. గెలిచేందుకు ఎన్నో అవకాశాలను భగవంతుడు నీ ముందు ఉంచుతూ ఉంటాడు బిడ్డ. వాటిలో ఏదో ఒక దానిని ఎంచుకొని నీ గమ్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకోగలవు. నువ్వు ఎన్ని విషయాలైనా సరే నీ సాయికి చెప్పుకోవచ్చు నాయన. నీ మనసులో చెప్పుకోలేని బాధ ఉంటుంది చూడు, అది కూడా ఈ సాయితో పంచుకోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తించుకో బిడ్డ, ఈ సాయిని ప్రార్థించేటప్పుడు అంతే కొండంత ఓర్పు సహనం తప్పకుండా ఉండాలి. అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు నాయన. ఈ సాయి నిన్ను తీవ్రమైనటువంటి స్థాయిలో ఏమీ పరీక్షించడు. కాకపోతే నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు బిడ్డ. చిన్న చిన్న పరీక్షలు మాత్రం సహజం. అవి సాయి పెట్టేటువంటి పరీక్షలు కాదు, కేవలం కాలం పెట్టేటువంటి పరీక్షలు నాయనా. కాబట్టి నీవు వాటిని తప్పకుండా ఎదుర్కొని తీరవలసిందే. అసలు నీ మనసు ఎంత మంచిదో తెలుసా? నీవు ప్రతి ఒక్కరి పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఉంటావు. మీ యొక్క అండదండలతో ప్రతి ఒక్కరిని కూడా సంరక్షించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటావు. నీలాంటి వారికి నేనెప్పుడు కూడా తోడుగానే ఉంటాను నాయన. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించేటువంటి అదృష్టం నీకు అన్ని విధాలా రాసిపెట్టి ఉంది నాయన. కాబట్టి కాస్త ఆలస్యం అయిందని, నీకు ఏదీ కూడా మంచి జరగడం లేదని పొరపాటు పడవద్దు. అలాగే అతి త్వరలోనే అంతా మంచే జరుగుతుంది. నువ్వు కోరుకున్నట్లుగా జీవించే భాగ్యం నీకు దక్కబోతుంది నాయన. ఇదిగో నీకు 2 వరాలను ఇస్తున్నానని చెప్పాను కదా. అందులో మొదటి వరం, నువ్వు కావాలి అని అనుకుంటూ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి నీ బంధం నీ దగ్గరకు రాబోతుంది బిడ్డ. ఇక మరొక వరం, ఎన్నో సంవత్సరాలుగా నీకు ఇవ్వవలసినటువంటి ధనం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు చూడు, వారు మీ ధనాన్ని మీకు తప్పకుండా తిరిగి ఇవ్వబోతున్నారు. వారిని క్షమించి వారితో కూడా స్నేహంగానే ఉండు నాయన. వారికి ఉన్నటువంటి పరిస్థితుల వలన వారు ఇన్ని రోజులు కూడా నీకు ఇవ్వవలసిన ధనాన్ని ఇవ్వలేకపోయారు. కాబట్టి వారిని కూడా మన్నించు.
ఇక పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. మరి ఈ సాయి తండ్రిపై ఉన్నటువంటి అలుక ఇప్పటికైనా సరే విరమించుతావు కదా బిడ్డ. సంతోషంగా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా మెలగాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. నీకు అంతా మంచే జరుగుతుంది. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి నాయనా. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.